సీఎం కూడా వైస్ ఛాన్సలర్ ని గౌరవించే స్థాయి మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కూడా ఉంది. అలాంటి ఒక ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి అందులో కూడా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల నియామకం వాటి గురించి ఒక సంభాషణ నిన్న శాసన మండలిలో ప్రారంభమైంది. దాంట్లో నేను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, మొత్తం 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే వాళ్ళల్లో 17 మంది వైస్ ఛాన్సలర్లు, అందరూ కూడా బాగా దీన్ని క్యాచ్ చేయగలగాలి. 19 మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే 17 మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్లో వస్తే జూన్ నెలాఖరు కల్లా 17 మంది వైస్ ఛాన్సలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎవరైనా చేస్తారండి? జనవరి నెలలో వైస్ ఛాన్సలర్స్ నియామకం జరిగింది, డిసెంబర్లో కొంతమంది జరిగింది. కేవలం 3 సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ని ఒక 5-6 నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతా ఉంది, విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వమైనా ఆలోచించదా? ఈ విషయం గురించి నేను డిస్కషన్ జరిగింది. అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేస్తున్నారు. 17 దేశంలో ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు ఇటు జోలికి వెళ్ళవు. అట్లాంటిది మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారు. వీరందరినీ కూడా బెదిరించి రాజీనామాలు చేయించినారు అని చెప్పే సందర్భంలో విద్యాశాఖ మంత్రి పైకి లేచి ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి మాట్లాడారు. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నాకు ఇవ్వండి, నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం. ఆయన మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా మూకుమ్మడిగా దాడి చేయడానికి వారు ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు. మేము మాట్లాడబోతుంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చూపిస్తామంటే మా మైకులు కట్ చేయడం, మమ్మల్ని చూపించకపోవడం, మేము చెప్పేది వినకపోవడం, అప్పటికి ప్రయత్నించి కొంతైనా చూపించగలుగుతా ఉన్నా కూడా వారు అడుగునా కూడా అడ్డుకోవడం, దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే, ఆయన చెప్పినటువంటిది మీ దగ్గర ఏదైనా బెదిరించినట్టుగా భయపెట్టినట్టుగా ఎవిడెన్సెస్ ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి అన్నారు. దీనికి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా ఉన్నానంటే, రాష్ట్రంలో సుమారుగా 19 మంది ఉంటే 17 మంది వైస్ ఛాన్సలర్స్ ఒకేసారి 3 or 4 days జూన్ 28 నుంచి జూన్ నెలాఖరు లోపల 31 తేదీ లోపల ఆ 3 రోజుల లోపలనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ వరుసగా రాజీనామా చేసినప్పుడు ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ లేదా అవసరమైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు వీళ్ళు రాజీనామా చేస్తా ఉన్నారు? ఎప్పుడు లేదా ఇట్లాంటి